బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వరల్డ్ అఫీషియల్. ఈరోజు వచ్చేసిందంటే గైస్ మేమైతే మా ఊరు నుండి బిజాపూర్ పాదయాత్రగా బయలుదేరుతున్నాం అనమాట. 5 days బయలుదేరుతాం అనమాట. 5 days ఏమేమి జరిగిపోయి ఎలా ఫుడ్ ఏంది పండుకునేది ఏందనేది ఎపిసోడ్ చూసేద్దాం. చాలు. మన అయితే అంత చాయ్ రాత్రి అనమాట. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఉడిటిని మిక్స్ చేసి వాడండి. చూసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. బండి అయితే ఇదే గైస్ మాతో వచ్చేది అనమాట. ఇది అయితే మా ఊర్లో ఉన్నటువంటి హనుమాన్ గుడి అనమాట. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. గైస్ ఇందులో కొన్ని అయితే కన్నడలో కూడా క్లిప్స్ వస్తాయి అనమాట. ఇలా అంతా కన్నడ మాట్లాడతారు కాబట్టి. ఇటు చూడు హాయ్ మాతాకి జై. చూడరా మొన్న వచ్చిన వరదలకు అయితే మా ఊర్లో ఉన్న పంటలు మొత్తం మునిగిపోయినాయన్నమాట. ఇదో రైతుల పరిస్థితి అయితే ఆగముంటది. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు. వీడియో తీయలేకపోయినా కావాలంటే క్లిప్స్ అక్కడ పెట్టేస్తా, కొన్ని తీసిన. మామూలు అయితే వదురు గాయస్ చాలా ముందు. చలో ఏంద్రా ఇది 2 కిలోమీటర్ కూడా రాలే గాయస్. పడ్డది అప్పుడే ఆయనకి 1 కిలోమీటర్ కూడా రాలే. చూడండి ఇది చూడరా రే ఎట్లుండగా సేమ్ పండు కొద్ది దాకా వెళ్ళాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూడరా రే దున్నపోతు చూడ సేమ్ అట్లే లేడా. ఉప్పలు వాళ్ళు లేకుండా నిజంగా ఇంతనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎట్లుండదు చూడు. మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ की सेवा साठी आलो तूच जीवाचा जीव स्वामी होते मंगल. కోసం అయితే ఫుల్ రద్దీ ఉంది గాయ్స్. మనమైతే దాదాపు ఒక 20 కిలోమీటర్ పైకే నడిచినాం అనమాట. ఇప్పుడు ఇంకో 3-4 కిలోమీటర్స్ నడిచి అక్కడైతే నిమ్మలంగా 2 hours రెస్ట్ తీసుకోవాలా. రెస్ట్ తీసుకొని మళ్ళా 6-7 వరకు మళ్ళీ నాన్ స్టాప్ నడుస్తాం అనమాట. మీకు ఇంకా చూపిస్తారు, చూద్దాం. ముందర కలుస్తారు, ఇంకా చాలా మంది జనాలు కలుస్తారు. ఈ రోజు రేపా అనేది మీకు చూపిస్తా గాయసింలో. ఎన్ని బిస్కెట్లు వస్తాయి మొత్తం 8 బ్యాగులు ఉంటాయి కదా. లాస్ట్ రోజు మీకు చూపిస్తా కావాలంటే. వాడిది నాది 10 years ఫ్రెండ్షిప్. వాడంతా దొంగనా కొడుకు ఇంకొక లేడీ ప్రపంచంలో. మీకు ఇంకోటి చెప్పాలా, నేను కూడా కొన్ని నడుచుకుంటూ పోయే వాళ్ళకు పంచాలని చెప్పేసి కొన్ని బిస్కెట్స్ అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. ఇవ్వలేకపోయినా చూపిస్తా గాయస్. మా బండ్ల దిగింది ఇవో పైన కాటన్స్ అనమాట. నోపాల్ మా డ్రైవర్ అలానికి ఏమనిపిస్తుంది అతను. వాటర్ బాటిల్ బాక్స్ మా బండి చూపిస్తా గాయస్ మీకు. ఇంకా దేవుడు గుడి వదిలి మనతో ఉండడానికి వస్తున్నారా? పండగ చేసుకోవాలరా? నిజంగా చెప్తున్నా గాయస్,
ముందర అయితే ఇంకా పాటలతో మస్తుండే అనమాట. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీకు వీలైతే వీడియో మొత్తం చూపిస్తా. ఎందుకంటే మస్తు క్రేజీ ఉంటది. ఈసారి ఎందుకో జనాలు కూడా కనిపిస్తలేరు కానీ ముందర పోయింటారు. మేమే లాస్ట్ అనుకుంటున్నా. సాయంత్రం వరకు తెలుస్తుంది కదా ఎంత మంది జనాలు అనేది. ఈ వీడియోలో మీకు ఇంకా ముందర చూపిస్తా, చూసేద్దాం. చలో ఇక కావాలంటే ఇంకా తమ్ముడు కూడా ఇక్కడ బిస్కెట్లు పంచుతాడు కదా, మీకు చూపిస్తా. తమ్ముడే బిస్కెట్లు ఇస్తుంది గాయస్. గైస్ మీకు ఇంకోటి చూపించాలా? మా అన్న మాత్రం నిజంగా చెప్తున్నా, ఎన్ని బిస్కెట్లు జమ చేసిండో మీకు చూపిస్తా. చలో దా సరే గైస్, అది చూడండి బిస్కెట్ మొత్తం బిస్కెట్ జమ చేస్తున్నాడు. అలా ఇద్దరు కనిపిస్తున్నారు. అలాగే ఎన్ని బిస్కెట్లు జమ చేసినట్టే ఈకుని కట్టుకుండు. మీకు చూపిస్తే ఎన్ని కట్టుకుడు. ఇంతకుముందు బిస్కెట్ ఉన్నాయి గాయస్. ఏదో ముందర అయితే ఒక ఊరు వచ్చింది అనమాట. ఈ ఊరు బయట కొంతమంది పిల్లలు ఉండే, ఆ పిల్లలు అయితే బిస్కెట్లు అడిగారు. అయితే మేము చేతిలో ఉన్న బిస్కెట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసినాం. మన బండి గాయస్, మన వాళ్ళు అయితే చూడు ఈరోజు ఆగుతారు ఆల్రెడీ. సిగ్గు లేకుండా తాగుతుంది కదా మా వాడు కూడా. వావ్, అయితే మజ్జిగ తీసుకున్నాం అనమాట. మా వాడు కూడా తీసుకుండు. దీని ముఖం చూడు ఎట్లా అయిపోయింది, దీని పరిస్థితి ఎట్లా అయిపోయింది చూడు. మస్తు స్మార్ట్ ఉండు కదా చూడు. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి. ఎందుకంటే ఆ స్మార్ట్ మన అడ్డకాడ అయితే ఒక గంట కూర్చోవాలా. కూర్చొని తర్వాత ఆడికి పోయినాక ఎట్లేదు మజ్జిగ ఎట్లేదు. అది సూపర్ ఉందమ్మా, సూపర్ డబ్బు నాగేష్ పోయాం. ఎట్లా అలిసిపోయిందా? తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. భయ్యా ఖుషి అనుకో రాదు. వీళ్ళు ఎట్లా అవుతారు. ఇగో అయితే పోతున్నాం అనమాట. అడిగి పోయి ఊళ్ళో అనుకుంటాం, కూరంతా నవ్వుకుందాం అనమాట. చాలా అది వచ్చేసిన స్కూల్ గాయస్. ఇదైతే అనుదూర్, కర్ణాటకలో ఉన్నటువంటి అనుదూర్ ఊరు అనమాట. మనం ఇందులో అయితే 1-2 hours స్టే చేస్తాం అనమాట. భయ్యా మస్తు తెలియనుగా గాయస్. వాటర్ అన్న మంచోడు గాయస్. తాగడానికి వాటర్ కూడా ఒక క్యాన్ కొని మరి వాటర్ పట్టుకుంటారు. ఎట్లా వండుకురు చూడరు మా వాళ్ళంతా వచ్చేసి. మా వాడైతే రొట్టెలు తీసుకొచ్చిండు. ఎట్లా పట్టుకుని చూడరు గాయస్. మా పక్క టీఆర్ఎస్ చూడు గాయస్. ఎట్లా అనుకురు డాక్టర్. ఇడు డాక్టర్ అంటే ఎట్లా అనుకురు. ఈడు చూడు, ఈడు చూడరు గాయస్. ఫస్ట్ తెల్లగా చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. ఈడు మస్తుండగా ఈడు తలిగిస్తానే ఉండు దున్నపోతు లెక్క. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. మళ్ళా తలిగిస్తు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా అయితే పండుకున్న కాడికి లేచినాం గాయస్. స్టార్ట్ అయినాం అన్నమాట మళ్ళా జర్నీ. మళ్ళీ 7 వరకు పోతాం. మళ్ళీ ఒక 20 kilometers అయితే నడవాలా కంపల్సరీ. ఈరోజు 20 to 25 నడవాలన్నమాట. 25 kilometers పోయిన తర్వాత ఈ రోజు నైట్ స్టే అక్కడనే అనమాట. అక్కడ ఒక గుడి ఉంటది అనమాట, శివుని గుడి. ఆ గుడి కాడనే స్టే. ఆ గుడి కూడా మీకు చూపిస్తా గైస్. ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు లేచి మోడల్ సూపర్ మోడల్. చూడు రే, మన కొత్త పొలాలు అనమాట. వీళ్ళు అయితే మొత్తం నలుగురు కాదు, ముగ్గురు. జై భవానీ, జై భవానీ, ఐ రాధా. శివ
శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ. ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు గైస్, నిజంగా చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు గైస్, నిజంగా చెప్తున్నా. మా 30 మంది గ్యాంగ్ లో నిజంగా చెప్తున్నా గైస్, ఆనంత తీటగాలు ఎవరు ఉండరు అనమాట. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాడు గైస్, నిజంగా చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ ఎంత అంటే చెప్పలేదు, నిజంగా చెప్పాలంటే ఆఫ్ కెమెరా మీరు చూడాలా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అది కూడా మీకు నిజాయితీ మొత్తం చూపించేస్తా. మా పక్క రోజులు అయితే దొరికిరా అనమాట, ఎట్లా చూడరు. जो कुमारा ए होल वर्धने इतने वर्धन मा చెప్తేనే వేరే లెవెల్ అన్నమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, నిజంగా చెప్తున్నా గైస్. కేసీఆర్ ఎట్లుంటుంది అంటే కేసీఆర్ మరవరు అసలు ఎవరు వచ్చినా సరే, నిజంగా చెప్తున్నా చూడు. నిజంగా చెప్తున్నా కేసీఆర్ పేరు అయితే దద్దరిల్లుతుంది అన్నమాట. గిర 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 కేసీఆర్ పక్క. గాయస్ నిజంగా చెప్తున్నా, ఏదో పోయినా సరే కేసీఆర్ పాట దద్దరు వెళ్తుంది అన్నమాట. మొన్న హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద కూడా మొత్తం కేసీఆర్ పాటనే. ఈ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా బయలుదేరినా సరే కేసీఆర్ పాటనే బయలుదేరుతుందంటే మీరు అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ ఏం పనులు చేసింది ఏందనేది ఆ పాటతోనే మీకు తెలిసిపోయి ఉండాలా. నేను చెప్తున్నా గాయస్, క్రేజీ అంటే క్రేజీ డ్యాన్స్ చేస్తారు అనమాట ప్రతి ఒక్కరు. చూడండి మా వాళ్ళు వీళ్ళు కూడా చేసారు దొంగలు. చలో గాయస్, ఇంకా ఏ పాటలు వస్తాయి ఏందనేది చూపించేస్తా. నిజంగా చెప్తున్నా క్రేజీ క్రేజీ ఉందన్నమాట ఈరోజు పాదయాత్ర. ఇంకా రేపు అయితే నిజంగా క్రేజీ ఉంటుంది. మీకు అస్సలు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్, నిజంగా చెప్తున్నా మస్తు కామెడీ ఉంటుంది అనమాట. అయితే కార్ ఏడుంది చూడండి, కనిపిస్తుంది గాయస్, కార్ ఆడుంది. ఇగో చూడండి, స్టీరింగ్ ఒకటి ఇలా పడ్డది, టైర్ ఇలా పడ్డది ఒకటి, చూడండి గాయస్. హైవేలో అయితే నిజంగా చెప్తున్నా గాయస్, చాలా జాగ్రత్త వెళ్ళాలా. లారీలు కానీ కార్స్ కానీ చాలా ఓవర్ స్పీడ్గా వస్తుంది. పాదయాత్రగా బయలుదేరేటోళ్ళు అయితే నిజంగా చాలా జాగ్రత్త. ఈ లైన్ ఉందా గాయస్, ఈ లైన్ లోపలికే మీరు వండి, మంచిది, చాలా మంచిది. మనం 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 పోతే చాలా మంచిది అనమాట. ఇగో మా వాడు చూపిస్తుండు, ఒక పాటు దొరికిందండి కాదు. ఈడు నుంచి గాయస్, ఈడు నుంచి ఆడ వరకు పొద్దున చూపించినాక మా ఊర్లో పంటలన్నీ మునిగిపోయాయి అనేది కారణం ఇదే డ్యామ్ అన్నమాట. కరెంజా డ్యామ్ అంటారు. వాటర్ చూడండి, ఏది చూసినా ఫుల్ వాటర్ ఉంటాయి. మీకు డ్యామ్ గేట్లు కూడా దగ్గర పోయినా తెలుగు అదే తెలుగు చెప్పాలా. అదే అవధపుర ఇంతకుముందు వాటర్ వచ్చినాయి, ఏమైంది రైతుల పరిస్థితి ఏంది గాయస్? కరెంజా డ్యామ్ కాడికి అయితే వచ్చినాం అనమాట. డ్యామ్ గేట్లు అయితే ఓపెన్ లేవు, ఒకటే గేట్ ఓపెన్ ఉంది గాయస్. మీకు గేట్ చూపిస్తచ్చు చూడండి గాయస్. ఇంతకుముందు గాయస్ ఆడికి పోయినాయి వాటర్, మీకు కనిపిస్తూనే ఉంటుంది బ్లాక్. ఈసారి అయితే నేను ఏమనుకున్నా గాయస్, గేట్లు ఫుల్ ఓపెన్ ఉండే అనుకున్నా, ఎందుకంటే వాటర్ చాలా ఉన్నాయి కాబట్టి. అయితే అసలు గేట్లు కరెక్ట్ ఓపెన్ లేవు, ఒకటే గేట్ ఓపెన్ ఉంది అనమాట. అది కూడా కొంచెం ఓపెన్ ఉంది, అందుకని చెప్పేసి వాటర్ తక్కువ వస్తున్నాయి.
చూడండి గైస్, ఇగో మావాడు గైస్ వీడియో తీసుకుంటుండు. ఇంకా ముందర అయితే మీకు చూపిస్తాను అన్నమాట. గుడి కూడా అంతా చూపించేస్తా. చలో చూడదాం వీళ్ళంతా. ఇగో ఇప్పటిదాకా వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు ముఖం చూడు ఎట్లా అరుస్తుడు పందేర్చినట్టు. ముఖం చూడు ఎట్లా అరుస్తుడు పందేర్చినట్టు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు. ఏంది ఇది? యాదిలా యాదికొస్తున్నవే సారు మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్. యాదిలా యాదికొస్తున్నవే సారు మళ్ళా మీ నాగన అనే గుడికి వచ్చినాం అనమాట. ఇదే ఆ గుడి. రోగుడి గైస్ ఇక్కడనే అందరూ వండుకుంటారు అనమాట. ఇక్కడే ఫైనల్ వండుకునేది ఇదే గుడి. వాళ్ళు కూడా ఏడ వండుకురంటే చూపిస్తారు గైస్ మీకు. ఈడ కొందరు వండుకురు, ఈడ కొందరు వండుకురు, ఇంకో కొందరు అటు ముందర వండుకురు అనమాట. ఇటు గుడి మొత్తం పాదయాత్రగా నడిచే వాళ్ళే వండుకుంటారు అనమాట. నిజంగా చెప్తున్నా గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి